From the beginning, I am very friendly. Your people also told very clearly what all we have done. Only two demands. Srinivasa Reddy has requested. One is irrigation land, lease rent. That I will ask my people. Here only minister is here. తప్పకుండా మినిస్టర్ గారు అనలైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి దాన్ని తగ్గించాల్సిందిగా కోరుతున్నా. రెండోది, హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ బషీర్బాగ్ కదా, సెంట్రల్ లొకేషన్లో అప్పట్లో ప్రెస్ కౌన్సిల్కి సోమాజిగోళ ఇచ్చాం. దాస్ గారి హౌస్ opposite Vidyut Sauda. I remember even today. One of the best location. When they asked me, immediately that building was meant for minister always. I gave it to press club at that time. I remember that. And also, me office good ichcham anukunta land. Office good land ichcham. Several districts you have given land for the press clubs. ప్రెస్ క్లబ్స్ అన్ని జిల్లాల్లో కూడా ఇచ్చాం. అక్కడ ఇక్కడ ఎవ్రీ టైం ఇస్తున్నాం. ఈసారి కూడా మీరు ఇక్కడ ల్యాండ్ అడిగారు అమరావతిలో, తప్పకుండా కన్సిడర్ చేస్తాం. అమరావతిలో అది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. హైదరాబాద్లో ల్యాండ్ అంతా నాకు ఫ్రీగా వచ్చింది. నేను కూడా డెవలప్మెంట్ చేస్తూ ఫ్రీగా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ మానిటైజేషన్, నేను ఖర్చు పెట్టే డబ్బులు మళ్ళీ ల్యాండ్ ద్వారా నాకు రావాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఐ కెనాట్ రీపే దట్ మనీ. వాటర్ లీజ్కి ఇవ్వండి, మేము పే చేయలేము మీకు. మీ శ్రీనివాసరెడ్డి గారు చాలా తెలియక లీజుకి ఇమ్మంటున్నాడు. మా కమిటీకి చెప్తాను ఏ విధంగా చేయాలో మీ ఇద్దరు కూర్చొని ఒకసారి వర్కౌట్ చేసుకొని మా మంత్రికి చెప్తాను. ఇద్దరికి ఆమోదయోగ్యంగా వెల్ఫేర్ విషయంలో ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం మండల రిపోర్టర్లు కూడా ఇప్పుడే చెప్పాడు అక్రిడేషన్ ఇచ్చి ఆ రోజు మొదలుపెట్టాం. జర్నలిస్ట్కి వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆ రోజు చేశాం. మీ మీద దాడులు జరిగితే విచారణ కోసం ఎస్పీ స్థాయిలో ఒక ఆఫీసర్ని వేసి ఐఫోర్ కమిటీ కూడా వేసి ఇది చేసేవాళ్ళం. ఇంకొక ట్రైపార్టైట్ కమిటీ కూడా వేసాం. 2014 తర్వాత డెస్క్ జర్నలిస్టులకి, సబ్ ఎడిటర్లకి అక్రిడేషన్స్, బస్సు ప్రయాణంలో రాయితీలు ఇచ్చాం. ఇంకొక పక్కన రాజధానిలో కూడా మీకు ఇచ్చాం కానీ మీకు వచ్చినట్లేదు ఆ ల్యాండ్. అప్పట్లో అమరావతిలో కూడా ఇచ్చాం కదా, గవర్నమెంట్ ఇవ్వలేదు. 14-19 10 లక్షలు ఇప్పుడే సుబ్బారావు చెప్పారు. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పిస్తారు, కూడా తీసేశారు. అదే మరి 18లో 20,000 మందికి అక్రిడేషన్స్ ఇస్తే దాన్ని సగం తగ్గించారు. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది ఇంకా మిగిలిన చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడూ మీకు ఫ్రెండ్లీగా ఉంటా. అదే